బకాసుర రెస్టారెంట్ కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఆగస్టు 8న థియేటర్స్లో రిలీజ్ అయింది. అసలు ఈ టైటిల్తో ఒక సినిమా ఉందన్న విషయం అసలు నాకైతే తెలీదు. నేను అసలు ఎటువంటి ప్రమోషన్ చూడలేదు, ట్రైలర్ చూడలేదు, యాక్టర్లు ఎవరో తెలీదు. కేవలం పోస్టర్లో హర్షద్ చెముడు కనపడ్డాడు. టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, బకాసుర రెస్టారెంట్ అనేసి కామెడీ సినిమా ఏమో అనుకుని వెళ్ళాను. తీరా సినిమా చూస్తే స్టార్టింగ్లోనే క్లియర్గా అర్థమైంది నాకు. ఈ సినిమాలో హీరో ఎవరు, మన కమెడియన్ ప్రవీణ్ కొద్దిగా మంచి యాక్టరే, మంచి కమెడియనే. అతన్ని అర్థమైంది నాకు. ఒక 5 మంది ఫ్రెండ్స్, హైదరాబాద్లో బ్యాచిలర్స్ లైఫ్, వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, ఇంకా ఏంట్రా బాబు టీవీ సీరియల్ కంటే దారుణంగా ఉంది కదా అనిపించింది నాకు. అసలు మొదటి అరగంట పాటు ఇదే నడిచింది సినిమాలో. ఎప్పుడూ 80s 90sలో రావాల్సిన సినిమా ఇది. అప్పుడు వచ్చిన ఎవరు చూడరు, కానీ ఇప్పుడు వచ్చింది. మరి ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు, ఏం అర్థం కాలేదు. సరే హర్షద్ చెముడు ఉన్నాడు కదా చూద్దామని కూర్చుంటే, ఇక అంటే హీరో ఏదో ప్రయత్నాలు చేస్తుంటాడు వాళ్ళ కష్టాలు గట్టెక్కడానికి. హీరోకి 4 ఫ్రెండ్స్, వాళ్ళంతా కొత్త వాళ్ళు, ప్లస్ కృష్ణ భగవాన్ని కూడా ఏదో పెట్టారు, ఏదో హోటల్ అనేసి. ఏదో చీప్గా ఉంది, అసలు ప్రొడక్షన్ వాల్యూస్ లేదు, బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర. ఏదో నామమాత్రంగా తీశారు అంతే సినిమాని. ఇంకా హీరో ప్రయత్నం చేస్తుంటాడు, ఫెయిల్ అవుతుంటుంది, ప్రయత్నం చేస్తారు, ఫెయిల్ అవుతుంటుంది, ప్రయత్నం చేస్తుంటారు, ఫెయిల్ అవుతుంటుంది. ఇదే మొదటి గంట పాటు ఫస్ట్ హాఫ్ అంతా ఇదే నడిచింది. దానికి తోడు దీంట్లో ఇక ఆత్మలు, ప్రేతాత్మలు, మాయలు, మంత్రాలు అని ఏదేదో పెట్టుకున్నారు సినిమాలో. ఒక లాజిక్ లేదు, ఒక ఏమీ లేదు, అసలు అలా చప్పక సాగింది మొదటి ఫస్ట్ హాఫ్. మళ్ళీ దానికి తోడు పాటలు అవి ఇవి అసలు ఎందుకులే. ఇంకా ఏమంటే ఒక హీరోయిన్లు, లవ్ స్టోరీ ఇలాంటివి పెట్టుకోలేదు, ఒకటి బతికించారు. నేనేమో హర్షద్ చెముడు అసలు ఉన్నాడా సినిమాలో, నేనేమన్నా పోస్టర్ చూసి ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యానా అనిపించింది నాకు. ఎందుకంటే ఇంటర్వెల్ ముందు ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, ఇదైతే బకాసుర రెస్టారెంట్కి టైటిల్కి తగ్గ పాత్ర. ఆ క్యారెక్టర్ని చూస్తే కొద్దిగా హర్షద్ చెముడు లాగానే ఉన్నాడు, లావుగా మెయిన్ క్యారెక్టర్ లాగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్. సో నేను పోస్టర్లో ఇతన్ని చూసి హర్షద్ చెముడు అనుకున్నానా అని అనిపించింది నాకు. నా మీద నాకే డౌట్ వేసింది. సరే ఫస్ట్ హాఫ్ గంటనే ఉంది, సెకండ్ హాఫ్ గంటన్నర ఉంది. సెకండ్ హాఫ్లో అప్పుడు మనకు ఒక 15 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టుకున్నారు. అక్కడ ఉన్నాడు హర్షద్ చెముడు. ఓ అమ్మయ్య, హర్షద్ చెముడు ఉన్నాడులే, మనకు పోస్టర్లో నేను కన్ఫ్యూజ్ కాలేదులే, కరెక్ట్గా చూసానులే అనుకున్నాను. కానీ సినిమా మొత్తంలో చూస్తే ఆ ఫ్లాష్ బ్యాక్లో మాత్రమే ఉన్నాడు, 15 నిమిషాలు మాత్రమే ఉన్నాడు హర్ష. ఆ 15 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఎంత దారుణంగా ఉందని అంత దారుణంగా ఉంది. అసలు ఏందో అసలు అది ఆ బకాసుర అనే టైటిల్ జస్టిఫికేషన్ అయితే ఏందో అసలు ఎందుకు లేదు. చూస్తే ఇంకా అసహ్యం వేస్తుంది, నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకు వచ్చాను బాబు ఈ సినిమా కనిపించింది నాకు. ఇక ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ అదే ఇక ఈ బకాసురతో వీళ్ళు ప్రవీణ్ అండ్ గ్యాంగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకోవడము, వాళ్ళ కష్టాలన్నీ గట్టెక్కడం ఇదంతా. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంకా 2 గంటల సినిమా ఎలాగోలాగో లాగిచ్చేసేసరికి, కానీ లాస్ట్ అరగంట మాత్రము ఇంకా కడుపులో దేవేస్తుంది. అంతవరకు ఓపికగా భరించిన నాకు లాస్ట్ అరగంట అయితే ఎంత నాసిరకం, ఎంత చీప్గా తీశారంటే, ఎందుకులే ఇంకేదో కామెడీ అనే పేరు చెప్పి ఈ యూట్యూబుల్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళతో కామెడీ, ఎకిలి కామెడీ, చీప్ కామెడీ చేపించారు. అబ్బా దేవేసింది నా కడుపులో. అసలు చండాలం అంటే చండాలం. ఈ బకాసుర రెస్టారెంట్ టైటిల్ ఒకటి మంచిగా పెట్టుకున్నారు, కానీ సినిమా అంతా నాసిరకము. అసలు ఎందుకులే, అసలు నా మీద నాకే అసహ్యం వేసింది ఈ సినిమా చూసినందుకు. ఇక థియేటర్స్లో ఉంది, ఇంకా ఇప్పుడు ఉందో లేదో తెలీదు థియేటర్స్లో. నాలాగా మీరు కూడా హర్షద్ చెముడు ఉన్నాడు, బకాసుర రెస్టారెంట్ టైటిల్ బాగుంది, కామెడీ సినిమా అని పోతే మాత్రం అడ్డంగా బుక్ అయిపోతారు. సో నా రేటింగ్ వచ్చి 0 ఈ సినిమాకు. నెగటివ్ ఇవ్వాలి, ఇంకా నెగటివ్ తక్కువ ఏం లేదు కాబట్టి నెగటివ్ 0 ఇస్తున్నాను ఈ బకాసుర రెస్టారెంట్. ఒకవేళ పొరపాటున చూస్తామంటే రేపొద్దున ఓటీటీ కూడా రాదు, ఎవరు తీసుకోరు ఓటీటీలు కూడా ఈ సినిమాను. పొరపాటున ఎవరైనా ఆహా లాంటి వాళ్ళు లేకపోతే ఏదైనా పనికి మాలిన ఓటీటీ ఛానల్స్ ఏమైనా తీసుకుంటే చూస్తా అంటే ఇక మీ ఇష్టము. థియేటర్కి అయితే స్ట్రిక్ట్లీ నో. ఒకవేళ పొరపాటున ఓటీటీలో చూస్తే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమి లేవు, మాటలు ఏమి లేవు. కాబట్టి
చూస్తా అంటే ఇక మీ కర్మ. నేనైతే అసలు వద్దనే చెప్తాను. అయినా ఓటీటీలో వచ్చేసి చూస్తాము కామెడీ సినిమా అంటే మాత్రం ఇంకా మిమ్మల్ని ఆ బకాసురుడే కాపాడాలి. బకాసురుడికి ఆహారం అయిపోతా అంటే చూడండి, ఈ బకాసురుడు రెస్టారెంట్ చెత్త సినిమా, అసలు సినిమానే కాదు. ఈ రోజుల్లో రావాల్సిన సినిమా అస్సలు కాదు. 20-30 ఏళ్ళ కింద వచ్చినా కానీ ఎవరు చూడని సినిమా ఇది. నా రేటింగ్ వచ్చి 0 నెగటివ్ మైనస్. సో అది బకాసుర రెస్టారెంట్. ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు, నేను ఎందుకు చూశాను, మీకు ఎందుకు చెప్తున్నానో ఆ బకాసురునికే తెలియాలి. ఓకే, బాయ్.